మేము చిన్న ఉన్నప్పుడు ఫాదర్ ఇక్కడ ఫతేమదాన్ క్లబ్ మెంబర్ ఉండే. మాకు ఇక్కడ తీసుకొచ్చేవారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్యాట్ బాల్, మా అంకుల్ ఇక్కడ గ్రౌండ్స్మెన్ ఉండే, ఇన్ఛార్జ్, స్టేడియం ఇన్ఛార్జ్ ఉండే. అయితే వారు బ్యాట్ బాల్ ఇచ్చి మాకు క్రికెట్ ఇక్కడ ఆడిపించేవారు. అట్లా మా సంబంధం క్రికెట్తో నుంచి ప్రారంభమైంది. తర్వాత నేను వారు వంశీ చెప్పినట్టు నేను స్కూల్ టీంలో ఆడినాను. ఉస్మానియా మెడికల్ కాలేజ్ క్రికెట్ టీం క్యాప్టెన్ అయినాను. I was the lead scorer in the leagues in cricket in Hyderabad Cricket Association leagues లో. తర్వాత మా ఫాదర్కి ఒక ఆలోచన ఉండే, మన స్టేడియం ఉండాలి, మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక స్టేడియం ఉండాలన్నప్పుడు హెచ్సిఏకి స్పాన్సర్షిప్స్ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు నాకు ఆదేశాలు ఇచ్చి ఏది చేస్తావో చెయ్యి కానీ నువ్వు స్పాన్సర్షిప్ చేయాలి అని చెప్పి నాకు ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారంగానే మేము హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంని స్పాన్సర్ చేయడం జరిగింది. దాని తర్వాతనే ఇతర స్పాన్సర్స్ వచ్చి ఆ స్టేడియం పూర్తిగా కావడం జరిగింది. తర్వాత మా ఫాదరు అప్పుడు వినోద్ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే. వరల్డ్ కప్ హైదరాబాద్ తీసుకొచ్చేసింది. కానీ చిదంబరం గారు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వనన్నాడు స్పోర్ట్స్ బాడీస్కి. అప్పుడు ఫాదర్ మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్కి మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇవ్వాలని చెప్పి 1995లో ట్యాక్స్ ఎగ్జామ్షన్ 1 వీక్లో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇప్పించి వరల్డ్ కప్ ఇండియాలో కండక్ట్ చేసేలాగా వెంకటస్వామి గారు కృషి చేయడం జరిగింది. అంటే వారు ఎప్పుడు కూడా క్రికెట్ అన్ని ఫీల్డ్స్లో వారు ఇంట్రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా క్రికెట్లో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉండేది. అయితే నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం రూరల్ తెలంగాణలో అప్పుడు అన్ని 10 డిస్ట్రిక్ట్స్లలో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. మొత్తము ఆ రోజులలో అందరూ ఊహించలేదు. అందరూ అనుకున్న హైదరాబాద్ టీం ఈజీగా గెలుస్తుందని. కానీ రూరల్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ టాలెంట్ ఆ రోజులలో చూపించడం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నంబర్ 1 వాళ్ళు విన్నర్స్ అయినారు ఆ టోర్నమెంట్లో. ఆ టోర్నమెంట్ తర్వాత నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేము స్పాన్సర్షిప్ చేసినామని నాకు డిస్క్వాలిఫై చేసినారు అక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. దాని తర్వాత ఇప్పటివరకు ఇక్కడ రూరల్ టోర్నమెంట్ కాలేదు. అంటే ఈ వెంకటస్వామి కప్ కూడా అదే ఆలోచనతోని ఈ కప్ పెట్టి మారుమూరు ప్రాంతాలలో కూడా క్రికెటర్స్కి ఒక అవకాశం కల్పించాలని చెప్పి ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల కూడా టర్ఫ్ వికెట్స్ చేసేది ఉంది. ఇద్దరు ఉన్నారు మంత్రివర్యులు, ఖమ్మంలో మీరు, కరీంనగర్లో ప్రభాకర్ గారు, ఇద్దరు కూడా టర్ఫ్ వికెట్స్ మీ ప్రాంతాలలో చేసుకుంటే క్రికెటర్స్కి చాలా లాభం పొందుతుంది.